ఇక మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులర్పించనున్నారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్, కేంద్ర మంత్రులు మన్మోహన్ సింగ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి కన్నుమూశారు. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ ఆరోగ్యం తీవ్రంగా విషమించి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో హుటాహుటిన ఎయిమ్స్లో చేర్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు మన్మోహన్ సింగ్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజిరెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి, చెప్పండి. మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి ఎయిమ్స్ హాస్పిటల్లో మరణించారు. దేశవ్యాప్తంగా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఇప్పటికే ప్రగాఢ సంతాపం, దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ గొప్ప నాయకుడని, గొప్ప పరిపాలనా దక్షకుడని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొనియాడారు. మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక సంస్కరణలు చేసినటువంటి గొప్ప నేత. ఆర్థిక శాఖ మంత్రిగా, అదేవిధంగా ప్రధానమంత్రిగా ఎంతో రాష్ట్రంలో దేశంలో ఎంతో దేశాన్ని బలోపేతం చేసినటువంటి ఆర్థికవేత్తగా, ఆర్థిక సంస్థలు తెచ్చినటువంటి నేతగా అతనికి గుర్తింపు ఉంది. కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా అమిత్ షా నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈ రోజు సెలవు దినంగా ప్రకటించారు. సంతాప దినాలుగా 7 రోజుల పాటుగా కేంద్ర ప్రభుత్వము డిసైడ్ చేసింది. ఈ రోజు కేంద్ర కేబినెట్ లో కూడా ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రోజు సెలవు దినంగా ప్రకటించారు. అన్ని స్కూల్స్, ప్రభుత్వ కార్యాలయాలకు ఈ రోజు సెలవు ప్రకటించారు. ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మన్మోహన్ సింగ్ ఎన్నో సంస్థలను తీసుకొచ్చాడు. అందులో భాగంగా విద్యా హక్కు చట్టం తీసుకొచ్చాడు. అదేవిధంగా ఉపాధి హామీ పథకం ఈ రోజు గ్రామీణ ప్రాంతంలో కొనసాగుతుందంటే దానికి కారణము ఆ రోజుల్లో తీసుకున్నటువంటి నిర్ణయమే. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్న సమయంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏ రకంగా మనుగడ సాధించాలనే ఆలోచనతో ఉపాధి హామీ పథకం తీసుకొచ్చారు. 100 రోజుల పనితీరాలను పెట్టారు. పని చేసిన ఉపాధి కల్పిస్తూ అదేవిధంగా వారికి పనికి తగ్గ పారితోషికం ఇచ్చే విధంగా ఆ రోజు ఉపాధి హామీ పథకం తీసుకొచ్చారు. ఇది దేశంలోనే ఒక సంచలన నిర్ణయము. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క ఉపాధి హామీ పథకము కొనసాగుతుంది. పేదలకు మేలు జరుగుతుందంటే ఆ రోజు మన్మోహన్ సింగ్ దూరదృష్టి, ఆ నిర్ణయం వల్లనే ఈ రోజు కూడా ఉపాధి హామీ పథకము ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అతని మరణము దేశానికి తీరని లోటు అనేది కూడా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అభివర్ణించారు. తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బెంగళూరులో, కర్ణాటకలో ఉన్నారు. అతను నేరుగా ఢిల్లీ వెళ్తారు. అక్కడ నివాళులు అర్పించి ఈ రోజు సాయంత్రం మళ్ళీ హైదరాబాద్ చేరుకుంటారు. అదేవిధంగా అతని మరణాన్ని కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రగాఢ సానుభూతిని, అదేవిధంగా సంతాపాన్ని కూడా ప్రకటించారు.
రేపు జరగనున్నాయి. రాజ్ఘాట్ దగ్గర మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. అధికారిక లాంఛనాలతో కేంద్ర ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించనుంది. ఏఐసీసీ ఆఫీస్ నుంచి మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర కొనసాగనుంది. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ నివాసంలోనే ఆయన భౌతికాయం ఉంది. ప్రజల సందర్శన అనంతరం ఏఐసీసీ ఆఫీస్కు తరలించనున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఏఐసీసీ ఆఫీసులో భౌతికాయం ఉంచనుంది. మన్మోహన్ సింగ్ కుమార్తె అమెరికా నుంచి భారత్కు చేరుకునుంది. మరోవైపు కేంద్ర కేబినెట్ మరి కాసేపట్లో సమావేశం కానుంది. మన్మోహన్ సింగ్ మృతికి మంత్రివర్గం సంతాపం తెలుపనుంది. ఇప్పటికే 7 రోజుల పాటు సంతాప దినాలు నిర్వహిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇవాళ జరగాల్సిన అధికారిక కార్యక్రమాలు కూడా అన్నిటినీ రద్దు చేస్తున్నట్లు చెప్పింది. అటు 7 రోజుల పాటు పార్టీ కార్యక్రమాలను కూడా కాంగ్రెస్ పార్టీ రద్దు చేసుకుంది.